మొహాలీ వేదికగా ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన తొలి టీ20లో 6 వికెట్ల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. 159 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 17.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. భారత విజయంలో ఆల్రౌండర్ శివన్ దూబే ముఖ్య పాత్ర పోషించాడు. తొలుత బ్యాటింగ్ లో కీలక వికెట్ పడగొట్టిన దూబే అనంతరం బ్యాటింగ్ లోనూ అదరకొట్టాడు. 40 బంతుల్లో 5 ఫోర్లు 2 సిక్స్లతో 60 పరుగులు చేశాడు. దుబేతో పాటు జితేష్ శర్మ 31, తిలక్ వర్మ 26 కీలక ఇన్నింగ్స్ ఆడారు. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్ ముజీబ్ రెహమాన్ 2 వికెట్లు పడగొట్టాడు. అంతకు ముందు ఆఫ్ఘనిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. ఆఫ్ఘనిస్తాన్ బ్యాటింగ్ లో మహ్మద్ నబీ 42 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడగా ఉమర్జాయ్ 29, ఇబ్రహీం జార్డన్ 25గా రాణించారు. భారత బౌలర్లలో ముఖేష్ కుమార్, అక్షర్ పటేల్ చెరో 2 వికెట్లు పడగొట్టగా శివన్ దుబే 1 వికెట్ సాధించాడు. తొలి మ్యాచ్లో ఆడని విరాట్ కోహ్లీ రెండో టీ20లోకి రావడం నిర్ధారణ అయింది. దీంతో కోహ్లీ రాకతో జట్టులో ఒక ఆటగాడు బెంచ్లో కూర్చోవడం ఖాయమని తెలుస్తుంది. కాబట్టి విరాట్ కోహ్లీ జట్టులో చోటు కల్పించేందుకు ప్లేయింగ్ 11 నుంచి ఏ ఆటగాడిని పక్కన పెడతారని అంతా ఆసక్తిగా చూస్తున్నారు.